సిద్ధిర్భవతు మే సదా. జయమంత్రం ఎవరైనా చదువుతారండి? పఠామి సంస్కృతం. మురళీ పద్మ చదువుతున్నానండి. చదవండి మేడం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సమ్యక్ సమ్యక్ మేడం. నమస్కారः. సర్వేభ్యः నమస్కారः. మనము ఒక్కసారి నేను కొద్దిగా రీక్యాప్ చేస్తాను అన్ని విషయాల్ని. తర్వాత ఏమన్నా డౌట్ ఉంటే మనం క్లారిఫై చేసుకుందాం. మనము మొట్టమొదటి క్లాసులో అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే 2 వాక్యాలతో మొదలై మనం సంస్కృత క్లాసును మొదలెట్టుకున్నాము. అహం బ్రహ్మ అస్మి అన్నప్పుడు నేను బ్రహ్మమునై ఉన్నాను. అలాగే తత్వం అసి, అది బ్రహ్మము, అది నీవు అయి ఉన్నావు. అది అంటే ఇక్కడ బ్రహ్మము. సో దీంట్లో నుంచి మనం ఏం తెలుసుకున్నాము? ఫస్ట్ లో అహం అనగా నేను, వయం నేను అనగా అహం అంటే ఉత్తమ పురుష అని తెలుసు. ఉత్తమ పురుష అంటే ఏంటి? నాకు నేనుగా ఎప్పుడైనా చెప్పుకునేటప్పుడు నేను ఉత్తమ పురుష అవుతాను. అలాగే మీలో ఎవరైనా మీకు మీరుగా నాతో మాట్లాడుతున్నా మీరు ఉత్తమ పురుష అవుతారు. నేను ఆ విధంగా అన్నమాట. అది ఉత్తమ పురుషులో మనము నేను అనంగా అహం, మేము, మేమందరము, మనమందరము, వయం. తర్వాత మన ఎదుట ఉన్నవాడితో మనం మీరు నాతో మాట్లాడుతున్నాం, లేదా నేను మీతో పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు, నీవు అని అంటూ ఉంటాం. అది త్వం. త్వం ఈ తత్వం అసీలోంచి త్వం తీసుకుని నువ్వు, నీవు. అలాగే బహువచనంలో మనం ఏమంటాం? సపోజ్ 3 కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఇద్దరిని తర్వాత మాట్లాడుకుందాం. ద్వివచనం అని ఉంది, తర్వాత చెప్పుకుందాం. 3 అంతకు మించి ఉంటే మీరు, మీరందరూ అనాలి. అప్పుడు ఏమంటాం? యూయం, యూయం అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక్క విషయము, మనకి లింగ భేదము లేదు. ఇక్కడ నేను అని చెప్పేప్పుడు ఆడవాళ్ళైనా చెప్పచ్చు, మగవాళ్ళైనా చెప్పచ్చు. అలాగే నువ్వు ఎదుటిగా ఉన్నవాళ్ళు నువ్వు అన్నప్పుడు స్త్రీనైనా అనొచ్చు, మీరు పురుషుడినైనా అనొచ్చు. సో కాబట్టి ఉత్తమ పురుషులలో, మధ్యమ పురుషులో మనకి ఎటువంటి లింగ భేదము లేదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు మనము మాట్లాడుకునేటప్పుడు నేను కానీ మన ఎదురుగుండా లేని ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం. అది మొన్న పోయిన క్లాసులో ప్రథమ పురుష అంటాం. అది ఫస్ట్ పర్సన్. అది ఉదాహరణకి మనం ఏం చెప్పుకున్నాము? సహ. సహకి బదులుగా పేరు ఏమన్నా చెప్పుకుంటే సహ అంటే పుంలింగం, సహ అంటే అతడు. అదే మన పేరుతో చెప్పుకున్నాం అనుకోండి, రామ, కృష్ణ, శివ అని చెప్పుకుంటాం. అతను కూడా మన ఇద్దరికి కాకుండా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరున్నారు, మన ఇద్దరికి కాకుండా ఇంకో 3వ వ్యక్తిని గురించి మాట్లాడుకున్నాం. అలాగే స్త్రీలింగం అయితే సా, ఆమె. అప్పుడేమంటాం? సీత. ఇక్కడ ఏంటంటే దీర్ఘం, గౌరీ, రుక్మిణి, పార్వతి అని అనుకుంటాం. సో ఉత్తమ పురుషులో మనం ఎలా మీరంతా చేశారు, మంచిగా చేశారు. అహం పఠామి అంటే చివరిలో ఏమొస్తుంది? క్రియాపదమునకు మీ అని వస్తుంది. అలాగే వయం చెప్పుకున్నామండి, మేము అంటే వయం పఠామహ, ఆమహ వస్తుంది. అలాగే మధ్యమ పురుషులో ఏం తెలుసుకున్నాం మనం?
త్వం అంటే నీవు, పఠసి సి అనే పదంతో ఎండ్ అవుతోంది మధ్యమ పురుషులో. అలాగే బహువచనంలో అయితే ఏమవుతుంది, యూయం పఠథ తాతో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రథమ పురుష కూడా చేశాము, మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రథమ పురుషులో ఏం చేశాము, సహ పఠతి, రామః పఠతి, ఏకవచనమే మాడుతున్నాను. అప్పుడేమో తి అనేటువంటి పదమును చేర్చి క్రియాపదము ఎండ్ అవుతోంది. అలాగే బహువచనంలోకి వచ్చేసరికి ఏమవుతుంది, పఠతి కాస్త పఠంతి, పఠంతి అవుతుంది. ఇది రాసేటప్పుడు నా గుడిస్తేని నీ కింద తావత్తు, ఎందుకంటే సంస్కృతంలో సున్నాతో రాసేటువంటి విషయం లేదు కాబట్టి మనం ఇలా రాస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ఒక్క నిమిషం, పురుషుడైతే ఏమనుకున్నాము, సహ, అదే పేరైతే రామ అంటే ఏమర్థం, విసర్గ వస్తుంది. దాన్ని చూడంగానే మనం చెప్పొచ్చు ఇది పుంలింగ శబ్దము. అలాగే స్త్రీ అయితే సా, సీత, అదే సా అనేటువంటి ఆమె అన్నప్పుడు, లేదు పేరుతో పిలుస్తున్నాం, సీత, శారద, గౌరీ, లక్ష్మి, ఇవన్నీ దీర్ఘముగా పలుకుతాము. వీటిని అప్పుడు స్త్రీలింగంగా వస్తుంది. కాబట్టి ఉత్తమ పురుషులో కానీ మధ్యమ పురుషులో కానీ లింగ భేదము లేదు. కానీ క్రియాపదములో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఇక్కడ మన ప్రథమ పురుషులో మనకి చూడు, సహ అన్నా కూడా పఠతినే, రామ అన్నా పఠతే, సా అన్నా పఠతే, సీత అన్నా పఠతే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పుంలింగ స్త్రీలింగం బట్టి క్రియాపదం ఎప్పుడూ మారదు. తర్వాత ఇప్పుడు మీరు ఎవరైనా సరే చక్కగా పఠతి అన్న వెర్బకి మూడు, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, ఏకవచనం ఒకళ్ళు చెప్పండి. చెప్పనా సార్? చెప్పండి, ఒకళ్ళు చెప్పి ఇంకోళ్ళు మళ్ళీ ప్లీజ్. అహం పఠామి. ఉత్తమం. వయం పఠామః. త్వం పఠసి. యూయం పఠథ. సహ పఠతి. తే పఠంతి. ఉత్తమం, బహు ఉత్తమం, బహు ఉత్తమం. ఇంకెవరైనా బహువచనం చెప్పండి ఒక్కసారి. అలాగే మోహనాః వహంతి, మోహనాః వహంతి. మీరు పఠతినే చెప్పండి, మాకు అసలు అందరికీ అర్థమైంది. మోహనాః పఠంతి. అట్లా చెప్పకూడదు మేడం. తే పఠంతి, మోహనాః, కరెక్ట్. మోహనాః చెప్పండి మేడం, కరెక్ట్. మోహనాః పఠంతి. అదే ఉత్తమ పురుషులో చెప్పలేదు. ఉత్తమ పురుష తే అహ అహం పఠంతి, పఠతి. వయం, వయం మేడం. అహం అంటే ఒక్కళ్ళే, మీరొక్కరే. పఠామి. వయం, వయం, వయం పఠతి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అహం పఠామి, వయం పఠామః. ఇది ఉత్తమ పురుషులోనే, ప్రథమ పురుషులోనే తి అనేటువంటి దీంతో చివరగా వస్తుంది. ప్రథమ మధ్యమ, ఉత్తమ పురుష మధ్యమ పురుషాలో మీ, ఆమహ, సి లేకపోతే థ. ఇప్పుడు చెప్పగలరా? వయం చెప్పండి. వయం పఠసి. కాదు మేడం, కొద్ది వినండి మీరు. ఇంకెళ్ళు ఎవరన్నా చెప్పగలరా అమ్మా? ఒక్కళ్ళే అన్మ్యూట్ అయి చెప్పండి ప్లీజ్. వయం పఠామః. యూయం పఠత. తే పఠంతి పురుషుల గురించే మాడుతున్నాం. అప్పుడు రామాహ పేరు తీసుకుంటాం. ఉత్తమం మేడం, ఉత్తమం. ఇప్పుడు ఎవరైనా స్త్రీలింగం తీసుకొని ఏకవచనం చెప్పండి. సీత పఠంతి. అలా కాదు, ఒక్కొక్క పురుషులు చెప్పాలి మీరు. ఉత్తమ పురుష, మధ్యమ పురుష చెప్పండి. దాంట్లో లింగ భేదం లేదు.
లింగ భేదం లేదు కాబట్టి మనము ప్రథమ పురుషులోనే చెప్పండి. సాది చెప్పాలి. మన పేరు సా ఏకవచనం. పఠంతి ఏకవచనం. సా పఠతి ఉత్తమం. సా దా పఠతి. పఠతి సాహ పఠంతి అదే స్త్రీ పేరుతో అయితే సీత పఠతి సీతాహ పఠంతి. ఉత్తమం మేడం. అలాగే నేను ఇంకో వెర్బన్ ఇస్తాను. ఇప్పుడు ఇవి చెప్పారు కాబట్టి మీరు ఖాదతి తీసుకొని ఒకళ్ళు చెప్పండి. ఖాదతి. ఒక్కళ్ళు అందరూ అన్మ్యూట్ అవుతుంది. ఒక్కళ్ళు అన్మ్యూట్ అవ్వండి ప్లీజ్. అందరికి అర్థం అవుతుంది. రుక్మిణి ఖాదామి. లేదు మేడం, మీరు అహం, ఉత్తమ పురుష, మధ్యమ పురుష కన్ఫ్యూజ్ అవుతున్నారు. వద్దు. ఉత్తమ పురుషులు మీ గురించే మీరు చెప్తారు అక్కడ. ఇంకా రుక్మిణి అలాంటివి ఏమీ రావు. అహం ఖాదామి, వయం ఖాదామః, త్వం ఖాదసి, యూయం ఖాదథ. ఉత్తమం. సహ ఖాదతి. సహ ఖాదతి. సహ ఖాదతి. సా ఖాదతి. ఉత్తమం. తే ఖాదంతి. సా ఖాదంతి. అదే పేరైతే మనం కృష్ణుడు. రుక్మిణి కృష్ణః ఖాదంతి. ఖాదతి. ఏకవచనం ఏమో కృష్ణః ఖాదతి. కృష్ణః ఖాదతి. అదే బహువచనం ఖాదతి. ఖాదంతి. కృష్ణాః. ఖాదంతి. ఓకే. అదే స్త్రీ అయితే సీత ఖాదతి సీతాహ ఖాదంతి. ఉత్తమం మేడం. ఉత్తమం. రామ ఖాదతి. రామ పిబతి. ఒక్కళ్ళు అంతమంది అయితే ఇప్పుడు ముగ్గురు మాడుతున్నారు. కష్టం, ఇద్దరు మాడుతున్నారు. ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు ప్లీజ్. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మీరు చెప్పేది విని వాళ్ళు తప్పులుంటే సరిదిద్దుకుంటారు. రుక్మిణి ఖాదతి. రుక్మిణి వద్దులేండి. అన్ని మామూలు ఆకారాంతమే తీసుకుందాం. అది కొద్దిగా తేడా ఉంటుంది. లతా చెప్పండి. లతా ఖాదతి. లతా ఖాదంతి. లతాహ ఖాదంతి. అలాగే ఇంకో మీరు మ్యూట్ అయిపోండి. సీత ఖాదతి సీతః ఖాదంతి. సీతాః ఖాదంతి. ఖాదంతి. సీతాః ఖాదంతి. మీరు మ్యూట్ లో ఉండండి మేడం. అందరూ మ్యూట్ లో ఉండండి. నేను ప్లీజ్. ఇప్పుడు పిబామి ఎవరన్నా చెప్పండి. పిబామి ప్రథమ పురుషులోనే చెప్పండి. అహం పిబామి. త్వం పిబామః. త్వం పిబసి. యూయం పిబథ. సా పిబతి. సహ పిబతి. తే పిబంతి. సా పిబతి అన్నప్పుడు స్త్రీలింగంలో చెప్పారు కాబట్టి సాహ చెప్పాలి. ఇందా మీరు అది తే అంటే పురుషలింగాన్ని. సహ పిబతి తే పిబంతి. అదే శ్రీ మీరు చెప్పి సా పిబతి తాహ పిబంతి. అదే లత అనుకున్నాం అనుకో ఎలా ఉంటుంది చెప్పండి. లతాః పిబతి లతాః పిబంతి. ఇప్పుడు స్త్రీలింగంలో ఎప్పుడు విసర్గ రాదు. సో కాబట్టి దీర్ఘము వస్తుంది. లతా పిబతి. చెప్పండి మేడం. లతా పిబతి. లతాః పిబంతి.
ఉత్తమం మేడం. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి మేడం. నెక్స్ట్ ఎవరన్నా? తాగటం అమ్మ, తాగుచున్నది. తాగుచున్నది. అలాగే పచామి తీసుకోండి. పచ్చతి, పచామి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. నేను చెప్తాను సార్. ఎవరు చెప్తారు? అనురాధ గారా? చెప్పండి. పచామి చెప్పనా సార్? చెప్పండి మేడం. అహం పచామి, వయం పచామహ, త్వం పచసి, యూయం పచథ, సహ పచతి. ఓకేనా సార్? కరెక్ట్ కరెక్ట్. నేను తప్పుంటే చెప్తాను. తే పచంతి, సా పచతి, తాహ పచంతి. గీత అనే మాట తీసుకోండి. ఏంటి సార్? గీత అని చెప్పండి. ఓకే సార్. గీత పచతి, గీతాహ పచంతి. అలాగే కృష్ణుడు అని తీసుకోండి. ఓకే. కృష్ణః పచతి, కృష్ణాః పచంతి. బహు ఉత్తమం మేడం, బహు ఉత్తమం. మీరు మ్యూట్ అయిపోండి. ఇందాక ఇంకెవరో చెప్తా అన్నారు, ఇంకోళ్ళు ఎవరో. అంజనీ కుమార్ గారు లైన్ లో ఉండండి. నమామి తీసుకోండి మేడం. అహం నమామి, వయం నమామః, త్వం నమసి, యూయం నమథ, సహ నమతి, తే నమంతి, సా నమతి, తాహ నమంతి, రామః నమతి, రామాః నమంతి, సీతా నమతి, సీతాః నమంతి. ఉత్తమం మేడం, బహు ఉత్తమం, బహు ఉత్తమం. మీరు మ్యూట్ లో ఉండండి. మళ్ళీ ఇంకోళ్ళు ఎవరన్నా? హసామి, నవ్వటం అన్నమాట, నవ్వటం. ఇది నేను చెప్తాను సార్. నేను చెప్తానండి. నమస్తే అండి. నమస్తే అండి. ప్రథమ గారా? ప్రతిమ గారు? హసామి. వంశీ అండి. ప్రతిమ గారు చెప్పండి మేడం ప్లీజ్. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ప్రతిమ గారు చెప్తున్నారు. అహం హసామి, వయం హసామః, త్వం హససి, యూయం హసథ, సః హసతి. చెప్పండి మేడం. హలో, లింక్ ఏదైనట్టుంది మేడం, నెట్. హలో హలో. వంశీ అండి. అంజనీ కుమారి గారు చెప్తున్నారు కదా. ప్రతిమ గారు చెప్తున్నారు. ప్రతిమ గారు నాది అయిపోయిందండి. అయిపోయిందండి. అప్పుడే చెప్పానండి అంజనీ కుమారి. అదే మన ప్రతిమ గారు చెప్తున్నారు. ఆవిడ లైన్ లో రాలేదు మళ్ళీ. సార్ ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుందండి. రామః హసతి, సీతా హసతి, రామాః హసంతి, సీతాః హసంతి. ఉత్తమం మేడం, ఉత్తమం, బహు ఉత్తమం మేడం. ఇంక మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఎవరండి? చెప్తారండి. జై గురుదత్త. వంశీ చెప్పండి మేడం. వంశీ చావా ప్లీజ్. ఓకే. గచ్చతి తీసుకోండి. అంటే వెళ్ళటం, వెళ్ళుచున్నాడు, వెళ్ళుచున్నది. అహం గచ్చామి అంటే తెలుగులో చెప్పండి. ఏమండి? తెలుగులో కూడా చెప్పండి. నేను వెళ్తున్నాను. ఉత్తమం. అలా. వయం గచ్చామః, తెలుగులో మేము వెళ్తున్నాము. త్వం గచ్చసి, తెలుగులో వారు తను వెళ్తున్నారు. తను కాదు, నువ్వు. త్వం అంటే నువ్వు వెళ్తున్నావు. యూయం గచ్చథ, మీరు వెళ్తున్నారు. సహ గచ్చతి, తెలుగులో చెప్పండి. అతను వెళ్తున్నాడు. రాముడు వెళ్తున్నాడు. అదే అతనే. సహా అన్నప్పుడు మీరు అతనే చెప్పాలి. ఓకే అండి. అతను వెళ్తున్నాడు. సా గచ్చతి, ఆమె వెళ్తుంది.
తే గచ్చంతి వాళ్ళు పురుషులు వెళ్తున్నారు. తాహ గచ్చంతి స్త్రీలు వెళ్తున్నారు. సా యా సా గచ్చతి. సహ అలాగే ఒక్క నిమిషం మేడం. సహ గచ్చతి అప్పుడు ఏం చెప్పాలి? అతను ఇప్పుడు బహువచనం ఏం చెప్తాం మనము? సహ గచ్చతి తే గచ్చంతి. యా అంటే వారు వెళుతున్నారు, ఆ పురుషులు వెళుతున్నారు. పురుషులు వెళ్తున్నారు. ఇప్పుడు తాహ గచ్చంతి స్త్రీలు వెళ్తున్నారు. గచ్చతి చెప్పండి. ముందు ఏకవచనం బహువచనం. సా గచ్చతి ఆమె వెళుచున్నది. తా గచ్చతి ఆమె వెళ్తున్నది. తాహ గచ్చతి ఆడవారు వెళ్తున్నారు. తాహ గచ్చంతి బహువచనంలో అంతి గచ్చంతి. తాహ గచ్చంతి. ఉత్తమం మేడం, ఉత్తమం. మీరు మ్యూట్ అవ్వండి ప్లీజ్. ధన్యవాదాలు. ఉత్తమం. మహోదయ సుధారాణి చెప్తానండి. ఓకే అమ్మా, సుధారాణి ప్లీజ్. నేను ట్రై చేస్తాను సార్. అలాగే అమ్మా. అది తీసుకుందాం మనము. నయామి అంటే ఏమిటంటే తీసుకు వెళ్ళడం. ఏదైనా ఒక వస్తువు నేను తీసుకువెళ్తున్నాను, తర్వాత మాట ఏం తీసుకెళ్తున్నామని నయామి అంటే తీసుకు వెళ్ళడము. ఇప్పుడు చెప్పండి. అహం నయామి నేను తీసుకుని వెళుతున్నాను. ఓకే. వయం నయామః. ఉత్తమం. పురుషులు. వయం అంటే ఏమిటి? అందరూ. మేము, మనము, మనమందరము. అది మేము వారందరూ తీసుకువెళుతున్నారు. వారందరూ అంటారు మేము తీసుకువెళుతున్నాము. మేమందరము, మనమందరము, లేకపోతే మేము తీసుకువెళుతున్నాము. ఉత్తమం. మేము తీసుకువెళుతున్నాము. సా కిందకి వెళ్ళారు. ఉత్తమ పురుష మధ్యమ పురుష చెప్పండి. ఉత్తమ పురుష అయిపోయింది. ఓకే. త్వం నయామీన మీరు చెప్పేటప్పుడు అదే పదం. స్వయం నయామి. తప్పండి. అహం నయామి వచ్చింది. త్వంకి ఏమొస్తుంది? క్రియాపదము సీతో ఎండ్ అవుతుంది అని చెప్పాను. నయసి. త్వం నయసి. ఓకే. త్వం నయసి అంటే నువ్వు చెప్పండి. నువ్వు తీసుకువెళుతున్నావు. తాహ నయామి. అయ్యో వద్దండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వద్దు, ఆగండి. అలా అయితే అక్కడ మీరు వినండి, చక్కగా వినండి. మీరు పొరపాటు పడుతున్నారు. త్వం నయసి అన్నప్పుడు యూయం నయథ మీరు, నువ్వు తీసుకు వెళుతున్నావు, మీరు తీసుకు వెళుతున్నారు. అది మీరు వినండి మేడం ఒక్కసారి ప్లీజ్. ఇంకెవరు? మాధురి సార్. ఇందాక ఎవరు మేడం మాడారు? మాధురి సార్. మాధురి గారు చెప్పండి. ఇదే చెప్పండి. నయామి తీసుకొని చెప్పండి. మిగతా వాళ్ళు మీట్ లో ఉండండి అమ్మా. ఏం చెప్పండి సార్? నయామి నయతి వెర్బ్ క్రియాపదం. ఓకే సార్. అహం నయామి. తెలుగులో కూడా చెప్పాలి. నయామి అంటే నమస్కరించడమా సార్? తీసుకు వెళ్ళడం. నమామి అంటే నమస్కరించడం. నయామి అంటే తీసుకు వెళ్ళడము. నయతి కదా. ఓకే సార్. వస్తుంది. సార్ చెప్పండి మేడం. అహం నయామి నేను తీసుకువెళ్తున్నాను. వయం నయామః మేము తీసుకువెళ్తున్నాము.
త్వం నయసి నువ్వు తీసుకువెళుతున్నావు. యూయం నయత్థ మీరు తీసుకువెళ్తున్నారు. సహ 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 నయామి నయామి చెప్పేశారుగా. సహ దేనికి ఏమనుకున్నావు? ప్రథమ పురుషులో ఏమొస్తుంది? తీ అనేటువంటి దాంతో ఎండ్ అవుతూ ఉంటుంది క్రియాపదం. సహ నయతి సహ నయతి సహ నయతి అతడు తీసుకువెళ్తున్నాడు. ఉత్తమం. తే నయంతి ఉత్తమం. పురుషులందరూ తీసుకువెళ్తున్నారు. ఆ పురుషులు తీసుకెళ్తున్నారు. ఆ పురుషులందరూ తీసుకువెళ్తున్నారు. తాహ్ ముందు ఆ స్త్రీ పేరు చెప్పాలి. సా నయతి ఆమె తీసుకువెళ్తున్నది. తాహ్ నయంతి ఉత్తమం. ఆ స్త్రీలందరూ తీసుకువెళ్తున్నారు. అదే సపోజ్ అదేది ఈ ఈశ్వర అనే పదం తీసుకోండి. పురుషుడు ఈశ్వర నయతి చెప్పండి. ఈశ్వరుడు తీసుకువెళ్తున్నాడు. బహువచనం. తే అంటే అవన్నీ తేవద్దు. ఈ పేరు వచ్చిందిగా మనకి. ఈశ్వర. ఓకే. సీత మళ్ళీ సీతకి వెళ్తున్నారు మీరు. మళ్ళీ నేను ఈశ్వరికి బహువచనం చెప్పమన్నా. ఈశ్వర నయతి ఈశ్వరుడు తీసుకువెళ్ళుచున్నాడు. దానికి బహువచనం తే. అదిగో తే నయంతి ఎప్పుడు వస్తుంది? సహ నయతికి తే నయంతి. ఇక్కడ ప్రేయర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈశ్వరాహ నయంతి. ఓకే. అంటే ఈశ్వరులు తీసుకువెళ్ళుచున్నారు. ఉత్తమం మేడం. అర్థమైందా మేడం? సహ అన్నప్పుడేమో అంటే అతడు తీసుకువెళుతున్నాడు. తే అన్నప్పుడు ఆ పురుషుడు తీసుకువెళుతున్నారు. అలాగే స్త్రీ ఉందని అదేమిటి? సర్వనామము. అది సహా తే తర్వాత సా తాహ సర్వనామములు. అంటే నామ అప్పుడు అవి వస్తాయి మీరు అనుకున్నట్లు. ఓకే. ఇప్పుడు సా నయతి తాహ నయంతి. ఇక్కడ ఏం చెప్పాను నేను మీకు? ఈశ్వరుడు ఈశ్వర నయతి ఈశ్వరాహ నయంతి. అలాగే సపోజ్ అమ్మాయి పేరు ఇచ్చా రాధా అనుకోండి. రాధా నయతి ఆమె రాధ తీసుకువెళుతున్నది. రాధా నయతి రాధ తీసుకువెళ్ళుచున్నది. రాధాహ నయంతి రాధలు తీసుకువెళ్ళుచున్నారు. రాధలు తీసుకువెళ్తున్నారు. చూసారు? ఇప్పుడు మనకి పుంలింగంలోని స్త్రీలింగంలోని క్రియాపదం యొక్క మార్పు ఏమీ జరగలేదు. అందుకని ప్రథమ పురుషుడు చాలా సులభం నేర్చుకోవటం. ఆ రెండు గట్టిగంటే మీ మహా వస్తుందని సీతా వస్తుందని గుర్తుపెట్టుకుంటే ఈ ప్రథమ పురుష చాలా ఈజీ అనమాట. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి మేడం. నేను చెప్తానండి. ఎవరండి? భాగ్యలక్ష్మి. దివ్యా భగవాన్ గారు కూడా అన్నారు. అవును ఆవిడ చెప్పిన తర్వాత భాగ్యలక్ష్మి గారండి. ప్లీజ్. దివ్యా భగవాన్ నేను చెప్పాను సార్. డాక్టర్ పద్మావతి. ఒక్క నిమిషం మేడం. దివ్యా భగవాన్ గారు చెప్పిన తర్వాత భాగ్యలక్ష్మి, దెన్ పద్మావతి. మీరు చేయండి మేడం ప్లీజ్. నెక్స్ట్ నమామి తీసుకోండి. ఇప్పుడు నయామి అంటే ఏమిటి? నయామి అంటే తీసుకువెళ్ళడం. నమామి అంటే నమస్కరించడం. అది చెప్పండి మేడం. అహం నమామి వయం అహం నమామి నేను నమస్కరిస్తున్నాను. వయం నయామః ఒకసారి సార్. నమామి కదా సార్? చెప్పండి, మంచిగా చెప్తున్నారు. అహం నమామి నేను నమస్కరిస్తున్నాను. వయం నమామః ఉత్తమం. మేము అంటే మేమందరము నమస్కరిస్తున్నాము. త్వం నమసి నీవు నమస్కరిస్తున్నావు. యూయం నమథ మీరు నమస్కరిస్తున్నారు. తా నమతి ఆమె నమస్కరిస్తున్నది. తాహ
నమంతి ఆ ఆ స్త్రీలను- ఆడవాళ్ళు అందరూ ఎస్ చెప్పండి. నమస్కరిస్తున్నారు. ఉమ్, సహ నమతి ఉమ్, అతడు నమస్కరిస్తున్నాడు. ఉమ్. సాహ నమంతి సహ అన్నప్పుడు తే ఏం సార్? తే సార్. ఓకే సార్, ఓకే. పురుషులు కదా. మర్చిపోయింది సార్. ఉమ్, తే నమంతి ఉమ్. ఆ పురుషులు నమస్కరిస్తున్నారు. ఉత్తమం. ఇప్పుడు ఒక పేర్లు తీసుకుందాం. మీరు ఓకే ఒక సార్. పేరు తీసుకోండి. శివ తీసుకోండి, అది చెప్పండి. శివః నమతి ఉమ్. శివాహ తెలుగులో చెప్పాలి, వేరే వాళ్ళకి అర్థమవుతుంది. శివః నమతి శివుడు నమస్కరిస్తున్నాడు. శివాహ నమంతి శివుళ్ళు నమస్కరిస్తున్నారు. ఇప్పుడు రాధా తీసుకోండి. రాధా నమతి రాధ నమస్కరిస్తున్నది. రాధాహ నమంతి రాధలు నమస్కరిస్తున్నారు. ఓకే మేడం, మీరు మ్యూట్ అవ్వండి. నెక్స్ట్ ఇందాక ఓకే ఎవరు సార్. అన్నారు? ధన్యవాదాలు. ఉత్తమం, బహు ఉత్తమం మేడం. భాగ్యలక్ష్మి సార్. చెప్పండి మేడం ప్లీజ్. నేను క్రియాపదం ఇస్తున్నాను, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. గాయామి పాడుతున్నాను. గాయామి సార్. అహం గాయామి తెలుగులో చెప్పాలి. నేను పాడుతున్నాను. వయం గాయామహ మేము మనము అందరం పాడుతున్నాము. త్వం గాయసి నీవు పాడుతున్నావు. యూయం గాయథ మీరందరూ పాడుతున్నారు. సహ గాయతి అతను పాడుతున్నాడు. ఏ గాయంతి ఆ పురుషులు పాడుతున్నారు. సా గాయతి స్త్రీ స్త్రీ పాడుతున్నది. ఆమె పాడుతున్నది. సాహ గాయంతి ఆ స్త్రీలు పాడుతున్నారు. పేరిస్తాను, ఇది కేశవ అనుకోండి. కేశవ. ఓకే. కేశవః గాయతి కేశవాః గాయంతి. కేశవః గాయతి తెలుగులో చెప్పాలి. కేశవుడు పాడుతున్నాడు. కేశవాః గాయంతి కేశవులు పాడుతున్నారు. అలా గీత తీసుకోండి స్త్రీలింగంలో. గీతా గాయతి గీత పాడుచున్నది. గీతాః గాయంతి గీతాలు పాడుతున్నారు. గీతాలు కాదు, గీతలు. గీతలందరూ పాడుతున్నారు. అంటాము, సంస్కృతంలో గీత అనాలి అంతే. గీతలందరూ పాడుతున్నారు. తెలుగులో మార్చినప్పుడు గీతలు పాడుతున్నారు అని చెప్పచ్చు. ఓకే. బహు ఉత్తమం మేడం, ధన్యవాదాలు సార్. నెక్స్ట్ ఎవరు ఇంకోళ్ళు ఉన్నారు ఈ లైన్ లో, 3 లో, థర్డ్. నేను చెప్తాను సార్. లేదు మేడం, ఇందాక ఎవరు పేరు ఇచ్చారండి? పద్మావతి సార్. నేను ప్లీజ్ పద్మావతి గారు లైన్ లో ఉండండి ప్లీజ్. మిగతా వాళ్ళు మ్యూట్ అవ్వండి. క్రీడామి అంటే ఆడుకొనుచున్నాను. క్రీడామి ఆడుకొనుచున్నాను. అహం క్రీడామి వయం క్రీడామః. తెలుగులో చెప్పండి మేడం, అందరికీ అర్థం. అహం క్రీడామి అంటే అహం క్రీడామి అంటే నేను ఆడుతున్నాను. వయం క్రీడామః మేము ఆడుతున్నాము. వయం చెప్పండి. వయం క్రీడామః మేము క్రీడామః. చక్కగా క్లియర్ గా క్రీడామః అన్నాను సార్. క్రీడామః. వయం క్రీడామః మేము ఆడుతున్నాము. త్వం క్రీడతి నువ్వు ఆడుతున్నావు. యూయం క్రీడంతి మీరు ఆడుతున్నారు. యూయం క్రీడత క్రీడత నేను క్రీడత కరెక్ట్ సార్. క్రీడత దెన్ సహ పేర్లు తెలుగులో చెప్పాలి. యూఎం అంటే మీరు. మీరు ఆడుతున్నారు. సహ క్రీడతి అతను ఆడుతున్నాడు. తే క్రీడంతి వాళ్ళు ఆడుతున్నారు. సా క్రీడతి ఆమె ఆడుతున్నది. సాహ క్రీడంతి వాళ్ళు ఆడుతున్నారు. గోవింద పురుషుని తీసుకోండి. గోవింద
క్రీడతి గోవిందుడు ఆడుతున్నాడు. ఉమ్. గోవిందా క్రీడంతి గోవిందాలు ఆడుతున్నారు. గోవిందులు ఆడుతున్నారు. గోవిందులు ఆడుతున్నారు. ఆ, ఆ, ఇది శబ్దము రమా తీసుకోండి. రమా. రమానా సార్? రమా ఆడమ్మ. రమ క్రీడతి రమ ఆడుతున్నది. రమాహ క్రీడంతి రమా వాళ్ళు ఆడుతున్నారు. రమలు ఆడుతున్నారు. రమలు ఆడుతున్నారు. ఉత్తమం మేడం, బహు ఉత్తమం. ఇందాక ఎవరో ఒక మేడం అడిగారు. ధన్యవాదాలు. భాగ్యలక్ష్మి గారా? సచివాణి అండి. సత్యవాణి గారు మీ లైన్ లో ఉండి ప్లీజ్. మీరు అర్చామి తీసుకోండి. అర్చిస్తున్నాను. అర్చామి. అహం అర్చామి. అర్చామి. నేను అర్చిస్తున్నాను. వయం అర్చామః. మేము అర్చిస్తున్నాము. త్వం అర్చామి. త్వం అర్చామి. దాని నుంచి వింటున్నారు మీరు. ఏమనుకున్నాం? త్వం వచ్చినప్పుడు సి అనేటువంటి పదంతో ఎండ్ అవుతుందని చెప్పాను. అర్చసి. త్వం అర్చసి. యూయం. నువ్వేమి త్వం అన్నప్పుడు నువ్వేమి తెలుగులో చెప్పండి. నువ్వు అర్చిస్తున్నావు. ఉత్తమం. యూయం అర్చాసి. అర్చత్త. అర్చత్త. మీరు అర్చిస్తున్నారు. సా అర్చామి. ముందు పురుషుడు చెప్పండి. సహ అర్చతి. ఉత్తమం. అతడు అర్చిస్తున్నాడు. చెప్పండి. అతడు అర్చిస్తున్నాడు. అతడు అర్చిస్తున్నాడు. సా సహకి బహువచనం చెప్పాలి. సహ అర్చతి. అతడు అర్చిస్తున్నాడు. దీని బహువచనం తే అర్చంతి. ఆ పురుషులు. ఇక్కడ తే అన్నప్పుడల్లా పురుషుడు. ఆ పురుషుడు అర్చిస్తున్నాడు. పురుషులు అర్చిస్తున్నారు. సా అర్చతి. ఆమె అర్చిస్తుంది. ఉత్తమం. తాహ్ అర్చంతి. ఆమె అర్చిస్తున్నారు. ఆమె చెప్పారు మీరు. సా అని చెప్పేశారు. ఇప్పుడు ఏమిటి? ఆ స్త్రీలందరూ అర్చిస్తున్నారు. ఆ స్త్రీలందరూ అర్చిస్తున్నారు. ఇప్పుడు ఒక శబ్దం ఇస్తాను. కృష్ణ పురుషుడు. కృష్ణ కృష్ణుడు అర్చిస్తున్నాడు. సహ అన్న కృష్ణ. సహ అంటే అతడు అన్నాము, అది సర్వనామము. ఇప్పుడు నామవాచకం తీసుకున్నాం. కృష్ణ అర్చతి అంతే. కృష్ణ అర్చతి. కృష్ణుడు అర్చిస్తున్నాడు. బహువచనం. కృష్ణ అర్చంతి. కృష్ణ అంటే మళ్ళీ ఒకటే కదా. కృష్ణాః అర్చంతి. కృష్ణులు అర్చిస్తున్నారు. ఉత్తమం. అలాగే రమా తీసుకొని పోని. ఆడవాళ్ళు. రమా అర్చతి. ఉత్తమం. రమ అర్చిస్తుంది. రమాః అర్చంతి. రమలు అర్చిస్తున్నారు. ఉత్తమం మేడం. ఇంకా అందరూ మ్యూట్ లోనే ఉండండి. ఇవాళ మనము ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఎక్కడన్నా డౌట్ ఉన్నదా ఎవరికన్నా చెప్పండి. సార్ నేను ఒక నిమిషం సార్ దయచేసి. చెప్పండి. ఉత్తమ పురుషులు అంటే మనల్ని గురించి చెప్పుకునేది అహం వయం కదండి. అవునండి. మధ్యమ పురుష అంటే త్వం యూయం. ప్రథమ పురుష అంటే సహ తే సా సాహ. దీర్ఘమిచ్చి విసర్గలు. తాహ. మళ్ళా ప్రథమ పురుష మళ్ళా ఒకసారి చెప్తారా సార్? కన్ఫ్యూజ్ అవుతుంది. మనకి ఏమిటంటే క్రియాపదము తి అనేటువంటి పదముతో ఏకవచనములో చివరగా వస్తుంది. అదే బహువచనములో అంతి 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 అని వస్తుంది. సో ఇక్కడ ప్రథమ పురుష మగవాళ్ళకైతే సహ అతడు. సహ గచ్చతి అతడు వెళుతున్నాడు. సహ గచ్చతి
అతడు వెళ్తున్నాడు. ఇది సర్వనామం, ప్రొనౌన్ అంటాం ఇంగ్లీష్లో. అదే ఈ సహాకి మనకి బహువచన శబ్దం కావాలి. అప్పుడేంటి తే గచ్చంతి అంటాము. తే గచ్చంతి అంటే ఆ పురుషులందరూ వెళుతున్నారు. అదే స్త్రీలింగంలోకి పెడదాం. సా గచ్చతి, సహగా అన్నా కూడా గచ్చతి వచ్చింది, సా అన్నా కూడా ఇక్కడ క్రియాబద్ధం మారదు. సా గచ్చతి. ఈ సాకి బహువచనం ఏమిటి? తాహ. తాకు దీర్ఘం ఇచ్చి విసర్గ. తాహ గచ్చంతి. ఇంత మటుగా డౌట్ ఉందా చెప్పండి. చాలా బాగా అర్థమైందండి ప్రథమ పురుష. చాలా నీట్ గా అర్థమైందండి. ఇప్పుడు ఇవాళ ఈ రోజు క్లాస్ లో నాకు బాగా అర్థమైంది. ఇంకొక మాట చెప్తాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాము? సహా సాతో చెప్పుకున్నాం. ఇవేంటి? సర్వనామములు, ప్రొనౌన్స్. అదే నామవాచక ఇప్పుడు శర్మ నైనా ఉన్నా, శర్మ గచ్చతి, శర్మ వెళుతున్నాడు. శర్మాహ గచ్చంతి. ఎందుకంటే ఇక్కడ పేరు వచ్చేటప్పటికి పురుష శబ్దానికి విసర్గ వస్తుంది, స్త్రీ శబ్దానికి దీర్ఘము వస్తుంది. సో అదే సీతా గచ్చతి, సీతాహ గచ్చంతి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేమి లేదు. ఒక శబ్దం పురుషుడిది ఇచ్చినా స్త్రీది ఇచ్చిన, ఎందుకంటే మన ఇద్దరిని కాని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. అర్థమైందండి? నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడుతున్నారు. మన ఇద్దరికి సంబంధం లేని వ్యక్తిని మాట్లాడుతున్నాం మనం. అది థర్డ్ పర్సన్. అది మనం ఇక్కడ సంస్కృతంలో ప్రథమ పురుష అంటాం. ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు విష్ణు అనే పేరుంది. ఆ విష్ణు అనేది ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళకు కూడా ఉంటుంది కదా. అవును. ఇప్పుడు విష్ణు బహువచనంలో ఆడవాళ్ళకు చెప్పినప్పుడు విష్ణు అది ఇప్పుడు వద్దు, ఎందుకంటే అది ఉకారాంతం వచ్చింది, మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ముందు చెప్పాను విష్ణు అంటే పురుషులంగా తీసుకోండి, విష్ణు అనుకోండి. అలాంటివి ఏమన్నా మనం ముందు చూద్దాం తప్పకుండా. ఇలాగే కొద్దిగా విపులంగా మధ్యమ పురుష ఒకసారి చెప్పరా ప్లీజ్. మధ్యమ పురుష అంటే, ఉత్తమ పురుష అంటే ఏమనుకున్నాము? నేను నా గురించి మాట్లాడుతున్నాను, మీరు నా ఎదురుగా ఉన్నారు, మీరు అడిగిన వారు నా ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను అహం గచ్చామి, నేను వెళ్తున్నాను. త్వం గచ్చసి అంటాను, మీరు వెళ్తున్నారు. అదే మీరు నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరేమంటారు? అహం గచ్చామి, త్వం గచ్చసి నన్ను అంటారు, నువ్వు వెళ్తున్నావు. అలాగే బహువచనం వచ్చేటికి వయం, మేము వెళుతున్నాము. నేను చెప్తున్నా, సపోజ్ మేము ముగ్గురం ఉన్నాం ఇక్కడ, మేము వెళుతున్నాము. వయం గచ్చామహ. అదే నేను మీతో మాట్లాడుతున్నాను. యుయం గచ్చథ, మీరు వెళుతున్నారు. అదే మీరు నాతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీరేమంటారు? వయం గచ్చామహ, యుయం గచ్చత అంటారు నన్ను. అవునా? ఇంకేమైనా డౌట్ ఉందా మేడం? డౌట్ ఏమన్నా చెప్పండి మేడం. కృష్ణ రామ అనేవి థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ లాగా అండి అది? రైట్. హీ షీ ఇట్ ఏమో నౌన్స్, ప్రొనౌన్స్. ఇవేమో మనకి నామవాచకాలు. కృష్ణ, రామ, సీత, ఏమైనా మీ ఇష్టం. మన అందరికి వస్తువులన్నీ కూడా ఇట్టులోకే వస్తాయి కదా సార్? ఇట్, దట్ కూడా వాడచ్చు. దట్, దిస్ కూడా వస్తుంది. దిస్ తర్వాత నేర్చుకుందాము. దట్ అనుకోవచ్చు. అది, దట్ అంటే అది అంటాము కదా. ఇట్ అన్నా కూడా అది. ఇవాళ మనం మీరు అందరూ మ్యూట్ లో ఉంటే నపుంసక లింగాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాము? స్త్రీలింగము, పుంలింగము బాగా తెలుసుకున్నాము. ఉత్తమ పురుషులో తెలుసుకున్నా. ఉత్తమ పురుషులో, మధ్యం పురుషులో లింగ భేదము లేదు కాబట్టి మనం ఎక్కువ విచారించక్కర్లేదు. ఆడవాళ్ళైనా నేనంటాం, మగవాళ్ళైనా నేనంటాం. ఉత్తమ ప్రథమ పురుషులోనే మనకి స్త్రీలింగ భేదాలు వస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం? నపుంసక లింగము. ఈ నపుంసక లింగము నేర్చుకునే ముందర పోయినసారి మేడం గారు రజనీ మహోదయ మీకు అన్ని చెప్పారు, కొన్ని శబ్దాలు ఇచ్చారు. పుష్పం, పత్రం, పర్ణం అని. ఇవన్నీ కూడా నపుంసక శబ్దాలు. ఇక్కడ చూడండి, మగవాళ్ళ పేరు లేదు, ఆడవాళ్ళ పేరు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి? న్యూటర్ జెండర్స్ అంటాం ఇంగ్లీష్ లో. నపుంసక లింగము. సో దీన్ని ఎలా గుర్తించాలి అంటే చివర అని వస్తాయి. అది నపుంసక లింగం అని ఈజీగా గుర్తుపట్టగలరు.
కాకపోతే ఇక్కడ ఒక చిన్న శబ్దాన్ని మనం గుర్తు చేసుకుందాం. తత్ త్వం అసి అనే 3 పదాలు ఉన్నాయి మనకి. నువ్వు అది అయి ఉన్నావు, అది అంటే బ్రహ్మము అయి ఉన్నాయి. ఇక్కడ ఏమిటి? తత్ అంటే ఏమనుకున్నాము? అది. తత్ అంటే ఏమిటి? అది. ఆ తత్ అనే శబ్దాన్ని వీటికి నపుంసకల శబ్దాలకి వాడతాం మనం. త్వమేమో మధ్యమ పురుషుకి వాడాము, తత్ అనే పదాన్ని నపుంసక శబ్దానికి వాడుకుంటున్నాము. ఈ తత్, సో మనకి నపుంసకత్వం ఎలా తెలుస్తుందయ్యా? పుస్తకం, ఫలం, పుష్పం, పర్ణం, కమలం, గృహం. చూసారా చివర అని వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు తత్ పుష్పం అన్నా అనుకోండి. తత్ అంటే ఏం చెప్పాము? అది. ఇక్కడ చూసా లింగమే లేదు. ఆమె గాని అతడు గాని అంటల్లా మనం అది అది అంటున్నాం. అందుకనే దీన్ని నపుంసక శబ్దము అన్నాం. ఈ తత్వమసిలోని తత్ అనేటువంటి పదాన్ని ఈ నపుంసక శబ్దానికి వాడుతున్నాం. ఎందుకు గురువు గారు ఈ 2 వాక్యాలు చెప్పారే అంటే, మన గురువు గారు చాలా గొప్ప పని చేశారు. ఆయన ఒక 2 మహావాక్యాలను తీసుకొని సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేశారు. సో దాంట్లో ఉన్న విలువని, కాబట్టి మనం ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏంటి? నపుంసక లింగములు అంటే పుష్పం, పత్రం, ఫలం, కమలం, గృహం, వస్త్రం, ఛత్రం. ఛత్రం అంటే గొడుగు. నేత్రం కన్ను. విమానం, వ్యజనం. వ్యజనం అంటే విసనకర్ర. సింహాసనం, సింహాసనం. అలాగే పనసం, పనస పండు. యూతకం. ఇవన్నీ కూడా నపుంసక శబ్దాలు. ఈ నపుంసక శబ్దాలు వాడేటప్పుడు ఎట్లయితే ఏ సర్వనామం అక్కడ సహా సా అని వాడుతున్నామో, ఇక్కడ తత్ అనేటువంటి శబ్దాన్ని వాడతాం. తత్ పుష్పం, అది పువ్వు అయి ఉన్నది. తత్ పుష్పం, అది పువ్వు. సారీ, పువ్వు అయి ఉన్నది, అది పువ్వు. తత్ పత్రం, అది ఆకు. తత్ పర్ణం, పర్ణం అన్నా కూడా ఆకే, అది ఆకు అన్నమాట. అదే దీనికి బహువచనం ఏమిటి అనేటువంటిది వస్తుంది. తత్తుకి బహువచనం ఏంటంటే తాని. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను. తత్ పుష్పం అన్నాను, అవి పూలు అని చెప్పాలి నేను. అప్పుడు ఏం పదం వేస్తాను? తాని పుష్పాణి అంటాం. అర్థమవుతుందండి? అది పువ్వు అన్నప్పుడు తత్ పుష్పం, తత్ పుష్పం, అది పువ్వు. కానీ అవి పూలు అనే బహువచనం చెప్పాలి. నపుంసక లింగానికి కూడా బహువచనం చెప్పాలి మనం. అప్పుడు తాని, తత్కి బదులు ఏమొస్తుంది? తాని పుష్పాణి. నీ గాని జరుగుతుంది. అది సందర్భాన్ని బట్టి మీకు ముందు తెలుస్తుంది. తాని పుష్పాణి. ఇప్పుడు నేను ఒక్క పదం చెప్తాను, ఎవరన్నా చెప్పండి. పత్రం, అది పత్రము అని చెప్పండి. పత్రం, తత్ పత్రం. ఒక్కళ్ళండి, ఒక్కళ్ళు అంటే మీ అందరికి అర్థమవుతుంది. ప్లీజ్. నేను చెప్తాను సార్. తాని పత్రాని. ముందు తత్ చెప్పండి. పత్రం. అది తెలుగులో చెప్పండి. అది పువ్వు. పత్రం అంటే ఆకు. ఆకు. ఓకే, సారీ. అది ఆకు. తాని పత్రాని, అవి ఆకులు. ఉత్తమం. ఇంకెవరు మ్యూట్లోకి వెళ్ళండి. మీరు మ్యూట్లో ఇంకోళ్ళు ఎవరన్నా చెప్పండి. నేత్రం. చెప్పంటారండి? ఆడితే ఎవరికి అర్థం కాదండి. ఒక్కళ్ళు ప్లీజ్. నేను చెప్తాను సార్. తత్ నేత్రం, అది కన్ను. తాని నేత్రాని, అవి కళ్ళు. ఓకే, ఉత్తమం. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. ఇంకోళ్ళు ఎవరన్నా ఓపెన్ అవ్వండి. అందరికి అర్థం అవుతుంది. వస్త్రం, అది వస్త్రము. నేను చెప్తున్నాను. తత్ వస్త్రం, తాని వస్త్రాణి. తత్వస్త్రం అంటే ఏమిటి? అది వస్త్రము. వస్త్రము అంటే బట్టలు, బట్ట. అది వస్త్రము, బట్ట. బట్ట. తాని వస్త్రాణి, అవి బట్టలు. ఉత్తమం మేడం, ఉత్తమం. నెక్స్ట్. అంటే అది వస్త్రాన్ని వస్త్రం అనేది సద్వస్త్రం అవుతుంది కదా. ఒక్క నిమిషం 1 by 1 అడగండి. ఎవరు? అది మామూలు నానా అనానా సార్? అది సందర్భాన్ని బట్టి మారుతుంది. ఏది రాసినా కూడా ముందు అర్థమైతే మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాము. ముందు రూల్ ఉంటుంది. ఎక్కడ అనా రాయాలి, ఎక్కడ నా రాయాలి అనేది. మీరు వస్త్రాన్ని అన్నా మేము ఒప్పుకుంటాం.
ప్రస్తుతానికి తెలియదు కాబట్టి అది ఎక్కడ అణా వేయాలి, ఎక్కడ నా వేయాలి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి మనం ముందు తెలుసుకుందాము. మీరు వస్త్రాణి అన్నా ఒప్పుకుంటాను, మీకు అర్థమైతే చాలు. వస్త్రాని అన్నా కూడా ఏం పర్లేదు, ఏదైనా ఉంటే కరెక్ట్ చేస్తాను, తప్పేం లేదు. సార్ ఇప్పుడు తత్వస్త్రం అంటారా, తద్వస్త్రం అంటారా? తత్వస్త్రం మీరు అన్నది రెండు ఒకటి కాదు నాకు. తద్ కాదు మేడం, తత్తేనా? ఓకే. తత్ అంటే కలిపినప్పుడు దా కింద మారుతుందేమో అని. లేదు, అవి వేరే శబ్దాలు వస్తే అప్పుడు చెప్పుకున్నాము. తత్ పుష్పం తత్వస్త్రమే, తత్తే. ఎందుకంటే తత్వం అసిలోని పదాన్నే మనం నపుంసకలింగానికి అప్పుడు ఏమో అక్కడ తద్దని రాల, తత్తే మేడం. ఏటండి మేడం సార్? తత్తండి తద్దా? తత్ అకార పోలీసు తత్ చెప్తారు. తత్ఫలం తాని చెప్పండి. తత్ఫలం మరి తాని ఫలహ అని చెప్పాలా? మేము ఏమని చెప్పుకున్నాం, మనం ఏమొస్తుందని చెప్పుకున్నాం. సార్ నిమిత్తాని అని వస్తుంది కదండి, అది మామూలు నీ వస్తుంది కదండి. ఏదండి అప్పుడు మామూలు నీ వస్తుంది. కమలం ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పండి. తత్ కమలం కమలం చెప్పండి. అది ఒక్క మాట వినండి ప్లీజ్. కమలం అన్నప్పుడు ఇక్కడ పండు కాదు. తత్ కమలం అంటే కమలం అనే పువ్వే. తాని కమలాని, కమలం తత్కమలం, అది కమలము. అదే కాదు, అది కమలము. అది కమలము. తాని కమలాని, ఉత్తమం. అదే తామర పువ్వు. తాని అంటే అవి తామర పూలు. ఫలానికి చెప్పండి సార్. తత్ఫలం. తత్ఫలం అది పండు. తాని ఫలాని అవి పళ్ళు. అంతే మేడం. ఓకే థ్యాంక్ యూ. అలాగే మనము అంటే ఈ శబ్దాలు మీకు తెలుస్తాయని చెప్తున్నా కానీ వ్యజనం అంటాం. వాకు యావత్ ఇచ్చి వ్యజనం అంటే విసనకర్ర, ఫ్యాన్ అంటాం ఇంగ్లీష్ లో. ఇప్పుడు చెప్పండి ఎవరన్నా ఒకళ్ళు. వ్యజనాని శబ్దాలు ఇస్తాను, రాసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక చిన్న టేబుల్ లాగా వేసుకొని చక్కగా అందరు. ఈవెన్ మనం ఇప్పుడు చెప్పుకున్న పదాలైనా కూడా సరే రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ వెర్బ్స్ కాదు, ఇవి కూడా నౌన్స్. అది పువ్వు కదా, వెర్బ్స్ కాదుగా. నౌన్స్ స్త్రీలింగం పుల్లింగం ఉంటాయండి. నపుంసకలింగం అని చెప్పుకున్నా కదా. నపుంసకలింగం స్త్రీ పురుషుడి భేదం లేదు కదా. ఓకే సార్. న్యూట్రల్ జెండర్. ఇప్పుడు మన తెలుగులో కూడా, మన ఇంగ్లీష్ లో కూడా ఉంది మ్యాస్కులైన్, ఫెమినైన్, న్యూటర్. ఇది న్యూట్రల్ అంటే అటు స్త్రీ కాదు, ఇటు పురుషుడు కాదు, మధ్యస్థముగా ఉన్న లింగమును నపుంసకలింగము అంటాం. రాసుకోండి. పుష్పం ఏమనుకున్నాము, అని వస్తుంది అన్నిటికీ పదాలకి. అదే బహువచనంలో నీ అని వస్తుంది. అప్పుడు అక్కడ మీరు ఇదే చూడండి. తత్పుష్పం, మళ్ళీ పుష్పాణి, తాని పుష్పాణి. చూసారా, తాని నీ వచ్చింది, ఇక్కడ కూడా నీ వచ్చింది. ఎందుకంటే ప్లూరల్ శబ్దం అన్నమాట, ఈజీగా గుర్తుంటుంది. పుష్పాణి అండి, పుష్పాణి, తాని పుష్పాణి. ఒకటి ఉదాహరణకి రాసుకోండి. తత్ పుష్పం, అది పువ్వు. అన్నప్పుడు అడానా సార్, నానా సార్? అనా రాయండి అమ్మా, ప్రస్తుతానికి అనా రాయండి. తాని పుష్పాణి, అవి పువ్వులు. తానీలో నానే కదా సార్? మామూలున తాని.
ఈ శబ్దాలు రాసుకోండి. పుష్పం, పత్రం, పర్ణం, ఫలం. సార్ తెలుగు మీనింగ్ కూడా చెప్పండి సార్. అలాగే అలాగే. ఇవి పత్రము పర్ణం అన్నా కూడా ఆకేనమ్మా, పర్ణము అన్నా కూడా ఆకే. ఎందుకని అమ్మవారు, అందుకే చూడండి, అమ్మవారు తను ఈశ్వరుడు కోసం తపస్సు చేసినప్పుడు ఆకులు కూడా తినకుండా చేసింది ఆవిడ. అందుకని ఆవిడ పేరు అపర్ణ. అంటే పర్ణ అంటే ఆకు, అపర్ణ అవి కూడా తీసుకోలేదు ఆవిడ. అందుకని అపర్ణ అనేటువంటిది అమ్మవారి పేరు. పర్ణం అంటే ఆకు, ఫలం పండు. మనకి చెప్పారు సార్ మీరు. అవన్నీ వద్దు, అవి పక్కన పెట్టేస్తాను. అవి మీరు తీసిన ఇప్పుడు చెప్పిన వాటికి వేరుగా రాయాలి మనం, వద్దు ఇప్పుడు. అవి కూడా నపుంసక లింగమే, కాకపోతే తాని క్షీరాని తాని జలాని అనం మనం. అందుకని ఆ శబ్దాన్ని పక్కన పెట్టండి. నేను చెప్పి ఇప్పుడు రాసుకోండి. పుష్పం, పత్రం, పర్ణం, ఫలం, కమలం. కమలం అంటే తామర పువ్వు అన్నారు, రాయండి పర్లేదు. కమలం, గృహం. గృహం అంటే ఇల్లు. వస్త్రం బట్ట. ఛత్రం అంటే గొడుగు. ఛత్రం గొడుగు. ఆమ్రం. ఆమ్రం అంటే మామిడి పండు. నేత్రం తెలుసు, కన్ను అని తెలుసు. విమానం తెలుసు. వ్యజనం ఇప్పుడు చెప్పాను, విసినే కర్ర. కొంచెం స్లోగా చెప్పండి సార్. ఎక్కడ ఆగారు మీరు? ఆమ్రం దగ్గర ఆగానండి. తర్వాత నేత్రం, తరువాత విమానం, విమానం అంటే ఫ్లైటేనండి? ఫ్లైట్. వ్యజనం, వ్యజనం. మమ్మీకి కుట్టారా? అన్ని తెచ్చేసావా? అన్ని తెచ్చేసావా? మేడం మీరు మీట్లో మేడం. విష్ణుకర్రే కదా సార్? విష్ణుకర్ర కాల్లో ఉన్నాను కానీ కష్టన్నాక వస్తావా? ఎంతో కాగితం మీద వేసామని చెప్తాను. ఏమండి పూర్ణ గారు, మీరు మీట్లో ఉండాలి. పూర్ణ గారు. గురువు గారు, ఛత్రం అన్న విసునుకర్రే, యజనం అన్న విసునుకర్రేనా? ఛత్రం అంటే గొడుగు. ఓకే. ఇప్పుడు వినాయకుడు ఛత్రాలు తీసుకొచ్చారు కదా పోయినసారి వినాయక చవితికి. వ్యజనం అంటే వ్యజనం. అలాగే సింహాసనం, ఇప్పుడు రాజుల గారు కూర్చుండే సింహాసనం, సింహాసనం. అలాగే పనసం. పనసం అంటే పనస పండు. కంకణం, చేతికి పెట్టిన కంకణాలు. ప్రవచనకర్తలకి బంగారు కంకణాలు ఉంటాయి చూస్తారు, అవి కంకణం. అది వీటికి మీరు చక్కగా టేబుల్ లాగా రాయండి మేడం, బాగుంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి. ఇవాళ క్లాస్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అడగండి మేడం, తప్పకుండా ప్లీజ్. పనస పండు, పనస పండు, పనసం, పనస పండు. ఒక్కళ్ళు అడగరా ప్లీజ్? రమాదేవి గారు అడగండి. కంకణం అంటే కంకణమేనండి? కంకణమే మేడం, కంకణమే. వారు ఒకసారి ఉత్తమ మధ్యమ ఈ సర్వనామాలు ఒక్కసారి జనరల్ గా రివైజ్ చేస్తారా? ఉత్తమ పురుష అంటే మేడం, నా గురించి నేను చెప్పుకునేది ఉత్తమ పురుష. దానికి ఏమంటాం, నేను ఒక్కడిని అయితే అహం. అలాగే మీరు గురించి చెప్పుకుని నాతో మీరు మాడుతున్నారు, మీరేం చెప్తారు? అహం అని చెప్తారు. అది ఏకవచనం. నేను నేను, మీరు అంటారు, నేను అంటాను. అలాగే సపోజ్ మీ ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చారు లేడీస్, నాకు ముగ్గురు మగవాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. అప్పుడు నేనేమంటాను? వయం అని నేను చెప్తాను. మీరు కూడా ఏమంటారు? మీ గురించి చెప్తాను నాతో, వయం అండి అంటే, మేము వెళ్ళామండి అంటారు. అలాగే ఇప్పుడు మధ్యమ పురుష ఏమైంది? ఇప్పుడు మన ఇద్దరం మాడుకుంటున్నాము, నాకు మీరు మధ్యమ పురుష. త్వం అంటాను, నేను మిమ్మల్ని నువ్వు అంటాను. మీరు నన్ను ఏమంటారు? త్వం అంటారు మీరు, ఎందుకంటే మీకు ఎదురుగ్గా ఉన్నాను. అలాగే నాకు మీరు ఎదురుగ్గా ఉన్నారు, అప్పుడే వాళ్ళు మధ్యమ పురుష అయ్యారు మనకి.
అప్పుడు మీరు నాతో మాట్లాడినా త్వం గచ్చేసి అంటాను, నేను మీతో మాట్లాడినా త్వం గచ్చేసి అంటాను. అలా కాకుండా ఇప్పుడు మీరు 4 ఆడవాళ్ళన్నారు, నేను 4 మగవాళ్ళను, అప్పుడు నేనేమంటాను, నేను మీతో అంటున్నాను యూఎం గచ్చత అంట, మీరు వెళ్ళారు కదా మీరు అక్కడికి. అలా మీరు నన్ను అడిగారు అనుకోండి, మేము 4 ఉన్నాం, మీరు కూడా ఏమంటారు యూఎం గచ్చత అంటారు. ఇది మధ్యమ పురుష. అంటే మనకు ఎదురుగా ఉన్న వాడిని మధ్యమ పురుష, మనకి మనం చెప్పుకునేది ఉత్తమ పురుష. అలాగే మన ఇద్దరికి సంబంధం లేని ఇంకో వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాం. అతడు, ఆమె, లేదా రాముడు, కృష్ణుడు, సీత, రుక్మిణి, గీత, గౌరి, మన ఇద్దరికి సంబంధం లేదు అసలు వాళ్ళు, కానీ వాళ్ళు మన స్నేహితులే, వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మనకి థర్డ్ పర్సన్స్ ఇంగ్లీష్లో, కానీ మన సంస్కృతంలో వాళ్ళని ప్రథమ పురుష కిందగా కేటాయించారు. అది తర్వాత ఈ సర్వనామములు అంటే ఏమిటి? ఇప్పుడు ఎంతసేపటికి సపోజ్ ఇంగ్లీష్లోనే మాడదాం. సీత వెంట టు ఫారెస్ట్, మళ్ళీ సీత డ్రాంక్ వాటర్, మళ్ళీ సీత అని ఎన్నిసార్లు రాస్తాం మనం? అలా రాయలేము. అందుకని ఏం చేస్తాము, సీత వెంట టు ఫారెస్ట్, షీ డ్రాంక్ వాటర్ అంటాం. ఈ షీ అనేటువంటి ఏమిటి? సీతకు బదులుగా వాడబడినది సర్వనామం. అట్లాగే మన సంస్కృతంలో కూడా రాముడికి బదులుగా సహ వాడచ్చు, రామహాకి బదులుగా సహ వాడచ్చు, అలాగే అది సీతకు బదులుగా సా వాడచ్చు. అదే బహువచనంలో కూడా సహ అంటే తే బహువచనం అవుతుంది. సపోజ్ ఇద్దరు ముగ్గురు ఏదో ఒక వాక్యం రాస్తూ ప్రతిసారి రాముడు, కృష్ణుడు, లక్ష్మణుడు వీళ్ళందరూ బయలుదేరా అనేకన్నా కూడా ఒక మొదటి వాక్యంలో రాస్తాము రాముడు, లక్ష్మణుడు, భరతుడు వెళ్ళారు. నెక్స్ట్ ఏం చేస్తాము, తే అంటాం, మనకు అర్థమైపోతుంది వాళ్ళు ముందు రాశాం కాబట్టి తే అనేది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ 4కి బదులుగా వాడబడిన తేటువంటిది ప్రణవను, వీళ్ళ 4 ఏమో నౌను. అది. సో అలాగే సా తాహలా కూడా అలాగే ఆడవాళ్ళకైతే. ఇవి మేడం, ఇంకెక్కడన్నా డౌట్ ఉందా? ఇక్కడ తత్ వచ్చాడు సార్ చెప్తే బాగుంటదేమోనండి. టేబుల్ లాగా ఫైనల్ గా చెప్పాలి అంటే ప్రథమ పురుష అంటే సర్వనామం అనొచ్చు కదండి. ఎందుకన్నా, సపోజ్ రాముడి గురించి మాడుతున్నాను నేను, సర్వనామం ఎక్కడ నామవాచకమే వాడేగా. రాముడు నాకు థర్డ్ పర్సనే కదా, మీకు నాకు. నా పేరు శర్మ, మీ పేరు వేరే ఏదో ఉంటుంది, మన ఇద్దరం ఆడుకున్నాము రాముడి గురించి. రాముడు మనకి థర్డ్ పర్సన్ అవ్వాలా, ప్రథమ పురుష అవ్వాలా? నామవాచకాలు సర్వనామాలు 2 కూడా ప్రథమ పురుష అనొచ్చండి. ఎస్ ఎస్ రావాలి. అయ్యో, నామవాచకం లేకుండా అసలు సర్వనామం ఎట్లా వస్తుంది? ఈవెన్ అహం వయంలో కూడా మనకి పేరుంది ఉంది కదా, మమ నామ అంటున్నాము కదా, మీ పేరు చెప్పుకుంటున్నారు కదా. నామవాచకాలు సర్వనామాలు చూడండి, అహం కూడా సర్వనామమే. నేను అనేటువంటిది ఏమిటి? అయాం. అలాగే యు, నీవు, త్వం సర్వనామమే. లేకపోతే మీరు సీత, నేను రాముడిని అనుకో. ఉదాహరణ చెప్తున్నా మేడం, ప్లీజ్. మీ పేరు ఏమన్నారు సార్? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అండి. ఐ, నేను, యు మీరు, థర్డ్ పర్సన్ ఇట్, హీ షీ ఇట్ థర్డ్ పర్సన్స్. హీ షీ ఇట్ అంతేనండి. ప్రథమ పురుష అలానే అవుతుందండి. ఇక్కడ ప్రథమ పురుషాల మీద దానికి కప్పుకొని కన్ఫ్యూజ్ అవుతాడు. థర్డ్ పర్సనే ప్రథమ పురుష ఇక్కడ. కాకపోతే ప్రథమ అనుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. థర్డ్ పర్సన్ ని ప్రథమ పురుషగా కేటాయించారు సంస్కృతంలో. సార్ ఒక్కసారి వస్త్రాన్ని వాటి గురించి చెప్పరా సార్? ఒక్కసారి అర్థం కాదు. వస్త్రం అంటే గుడ్డ అండి, బట్ట, ఒక బట్ట. వస్త్రం, తత్ వస్త్రం. సపోజ్ బట్టలు, తాని వస్త్రాణి, అవి బట్టలు. ప్రథమ పురుష కిందకేనా సార్? ఏదండి, నపుంసకలింగం అంతా లేదుగా. ఎందుకు ప్రథమ పురుషం అవుతుంది? మధ్యమ పురుష ఏది కాదు, దానికి పురుషం లేదు. ఏది లేదా? ఉండదు కదా. ఇప్పుడు చూడండి సార్, అంటే ఉత్తమ పురుష, మధ్యమ పురుషకి లింగ భేదం ఇంకేట్లేదు. లేదు, ఉండదు. మీరు నేనంటారు, నేను నేనంటా. అదే అంటే అక్కడ ఇంకా లింగ భేదం లేదు. అవునవునవును.
ఓకే మేడం, సార్, ఇవాళ క్లోజ్ చేద్దాం. ఇవాళ ఎందుకంటే అందరూ పనసం, పనస కాదు పనసం. తత్పనసం తాని పనసాని అండి. ఎస్, ఉత్తమం, కరెక్ట్. గురుగారండి అంటే మాకి పైన పెడతామా మాకి అండి గృహాణి వస్తున్నారు. ఎస్ 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 కరెక్ట్. ఇక్కడ నమస్తే అండి, దాని గురించి వెళ్ళలేదు సరిగ్గా. ఏది అండి? తాన్ వస్త్రాన్ని ఇప్పుడు అది చెప్పారు కదా సార్. వస్త్రం అనేటువంటిది నపుంసకలింగము. తత్ వస్త్రం అది వస్త్రము. తాని అవి వస్త్రములు, వస్త్రాణి అంతే. గురుగారు వస్త్రం అంటే వస్త్రం అంటే పైన చుక్క పెడతా అంటే హిందీలో రాసినప్పుడు, అదే సంస్కృతం లిపిలో రాసినప్పుడు రాసి కింద కూడా డాట్ రాసుకుంటాం మనం. మీరు హిందీలో రాస్తుంటే వస్త్రం అని రాసి కింద కూడా వచ్చిన డాష్ లాగా రాసుకోవాలి సంస్కృతంలో. అదే డౌట్, పైన చుక్క పెట్టాం కదండి. పైన చుక్క పెట్టండి. నీ రాయాలండి, నీ రాయాలా? నీ రాయండి, నీ రాయండి, ప్రస్తుతానికి ఏం దోషం లేదు. తత్ కంకణం కదా సార్, తత్ కంకణం తాని సార్ ఏమంటారో తెలియట్లేదు సార్. తత్ కంకణం అంటాము, తాని కంకణాని అంటారు. అది కరెక్ట్. కంకణాని శబ్దం పూర్తిగా రావాలి. గురువు గారు ఇప్పుడు థర్డ్ పర్సన్ ని ప్రథమ పురుష అన్నారు. మీరు, నువ్వు, నేను అంటే ఉత్తమ పురుష. నేను అంటే ఉత్తమ పురుష, నువ్వు అంటే మధ్యమ పురుష. నేను అంటే ఉత్తమ పురుష. ఇప్పుడు అలా కదండి, మీరు నేను అలాగే నా గురించి నువ్వు అంటారు మీరు, నేను మీకు మధ్యమ పురుష. నేను మీకు మధ్యమ పురుష కదా. ఇప్పుడు నేను అన్నది అంటాం కాబట్టి మీరు చెప్పండి మీరు ఒక్కసారి. నేను అంటే ఉత్తమ పురుష రాసుకోమంటారా? నేను. అవును. మీరు అంటే మధ్యమ పురుష. నువ్వు, మీరు అంటే మధ్యమ పురుష. ఓకే మేడం, ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు కదా, అందరూ చక్కగా బిజీగా ఉంటారు. ఇంకా ఆపేద్దాము. ఎవరైనా చక్కగా ఏకతా మంత్రం చదువుతారా? శాంతి మంత్రం ఒకళ్ళు తర్వాత ఏకతా మంత్రం చదవండి మేడం. ఎం వైదిక మంత్ర దిశ పురాణ ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తతార్హంతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్కః సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామితి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రవృద్ధితీయః. ధన్యవాదాలు. ఉత్తమ మేడం, ఉత్తమ. ఎవరన్నా శాంతి మంత్రం చదువుతారా? ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యః శరన్నవరాత్రి శుభాశయః. అర్థమైందా? సర్వేభ్యః శరన్నవరాత్రి శుభాశయః. మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా మహోదయ అయితేనా సార్? మహోదయ. నెక్స్ట్ వీక్ క్లాస్ లేదండి. నెక్స్ట్ వీక్ మనకి ఎప్పుడు ఉందంటే 9th ఉంది. 10th కి లేదు, 9th నాడు ఉంది. సరే, అది ఎప్పుడైందండి చెప్తాను, 1 minute. నెక్స్ట్ వీక్ వచ్చేసేసి సర్వేభ్యః బుధవారం పునర్నామః. 10th కి లేకుండా 9వ తారీఖు ఉంది మేడం. 9th వెన్స్డే. వెడ్నెస్డే వచ్చిందా సార్? అంటే బుధవారం వచ్చింది. ఎందుకంటే 10వ తారీఖు పండగ అయింది కదా, 10, 11, 12. ఆ ఉద్దేశంతో ఒక రోజు ముందుకు జరిపారు.
అంటే వెడ్నెస్డే కూడా 4 o'clock ఉంటుందా మన క్లాస్? అంతేనా అండి? టైమింగ్ సేమ్, వెన్స్డే ఉంది. ఓకే సార్. ఓకే, నేను గ్రూప్ లో కూడా పెడతానండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ మహోదయ. జై శ్రీకృష్ణ. సర్వేషాం జై ప్రణామః, శ్రీకృష్ణ. పునర్మిలామః. పునర్మిలామః. సర్వేభ్యః ధన్యవాదాలు. శుభనవరాత్రి. మహోదయే ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. క్లోజ్ చేస్తున్నానండి. ధన్యవాదములండి.